హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. హౌస్ ఓనర్ ప్రేరణ వాళ్ళను ఇంట్లో నుంచి వెళ్ళమంటూ ఉంటాడు. ప్రేరణ హౌస్ ఓనర్తో ప్లీజ్ అంకుల్ అంత మాట అనకండి, అసలు వాళ్ళెవరో కూడా మాకు తెలియదు అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఐశ్వర్య వాళ్ళంతా ఏదో కావాలనే ఇదంతా చేశారంకుల్ అని అంటుంది. హౌస్ ఓనర్ వాళ్ళెవరో మీకు తెలియదంటే నేను నమ్మాలా? మీరెవరో వాళ్ళకు తెలియకుండానే వచ్చి ఇంత రచ్చ చేశారా? మీ భాగోతం బయట పెడతారా? అసలు మిమ్మల్ని కాదు, మిమ్మల్ని తీసుకొచ్చి పెట్టాడే వాడిని చెప్పుతో కొట్టాలి అంటాడు. అబ్బబ్బా, సాంప్రదాయాన్ని సాంబార్లా తాగినట్టు, సంస్కారంతో తారాడినట్టు ఏ బిళ్ళపిచ్చారు అంటాడు. ఇందిరతో పిల్లలున్నారు, నీ భర్త ఎక్కడమ్మా అంటే నీ భర్త దుబాయ్లో ఉన్నాడని చెప్తావా? భర్తను వదిలేసి కూతుర్లతో నువ్వు చేసే ఘనకార్యం ఇదన్నమాట అంటాడు. ఇందిర ఏడుస్తూ మీకు చేతులెత్తి మొక్కుతాను, వాళ్ళు చెప్పిందంతా అబద్ధమండి, వాళ్ళేదో కక్ష కట్టి ఏదో అన్నారని మీరు అలా అనడం భావ్యం కాదు అని అంటుంది. హౌస్ ఓనర్ మీతో మాటలు అనవసరం, మిమ్మల్ని చూస్తేనే చిరాగ్గా ఉంది, మర్యాదగా వెళ్ళిపోండి అంటాడు. ప్రేరణ అంకుల్ మేము అలాంటి వాళ్ళం కాదు, కలలో కూడా మేము తప్పు చేయం అంకుల్ అంటుంది. హౌస్ ఓనర్ మీరు మీ అమ్మ అంత గొప్పవాళ్ళైతే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పు అంటాడు. మీ నాన్న ఎవరో ఒకసారి ఫోన్ చేసి మాట్లాడించు అంటూ చెప్పలేరు అంటాడు. ఎందుకంటే తండ్రి వాడుంటే మీ అమ్మ ఇంత పాడు పని ఎందుకు చేస్తుంది అని అంటూ ఉంటే ప్రేరణ కోపంగా అంకుల్ అంటూ కొట్టడానికి వస్తుంది. హౌస్ ఓనర్ నా మీదే చేతుతావా అంటూ ప్రేరణ వాళ్ళ బ్యాగ్లన్నీ బయటపడేస్తాడు. మీ తల్లి కూతుళ్లకు సిగ్గు, లజ్జ, మానం, అభిమానం, మంచి మర్యాద ఏదైనా ఉంటే 10 నిమిషాల్లో ఈ కాలనీ దాటి వెళ్ళిపోవాలి, పోండి ఇక్కడి నుంచి అంటూ లోపలికి వెళ్ళి తలుపులు మూసేస్తాడు. ప్రేరణ, ఐశ్వర్య బ్యాగులు తీసుకుని ఇందిరని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మంజు సిద్ధార్థ్, విజయానంద్ వృద్ధాశ్రమం గురించి మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. విజయానంద్ మంజుని చూసి మంజు దగ్గరకు వస్తాడు. మంజు నేను తప్పు చేశాననుకుంటున్నావా అని అడుగుతాడు. మంజు మీరు తప్పు చేశారా, చేయబోతున్నారా అని నేను ఆలోచించడం లేదండి, అంత పెద్ద విషయం నాకెందుకు చెప్పలేదా అని బాధపడుతున్నాను అంటూ ఉంటే విజయానంద్ ఐఆమ్ రియల్లీ సారీ అంటాడు. నేను నీకు చెప్పకపోవడం ముమ్మాటికి తప్పే, కానీ నేను ఏం చేసినా మన పిల్లల భవిష్యత్తు కోసమే అని నీకు తెలియదా అని అడుగుతాడు. మంజు మన పిల్లల భవిష్యత్తు కోసము పిల్లలు వదిలేసిన వృద్ధుల జీవితాల్ని రోడ్డున పడేస్తారా? మీకెందుకు వచ్చింది ఈ ఆలోచన అని అడుగుతుంది. విజయానంద్ మంజు ప్లీజ్, వ్యాపారం అనే దాంట్లో తప్పొప్పులుండవు, లాభ నష్టాలే ఉంటాయి. ఆశ్రమాన్ని తొలగించి అక్కడొక ఐటీ పార్క్ పెట్టాలనుకున్నాను, దానివల్ల మన పిల్లలు రేపు ఎంతో గొప్ప స్థితిలో ఉంటారనుకున్నాను. అలా అని ఆ వృద్ధుల్ని అలా వదిలేస్తానా? వాళ్ళకంటూ నేను ఒక మంచి ప్లాన్ ఆలోచించాను మంజు, అంతే తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు అంటాడు విజయానంద్. మంజు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోండి, నేను అడ్డు చెప్పను, ఎందుకంటే మీ ఎదుగుదలను కోరుకుంటాను కాబట్టి. కానీ మీరు అంత తేలిగ్గా తొలగించడానికి అది 10 మంది వృద్ధులుండే వసతి గృహం కాదు, అది మా నాన్న జ్ఞాపకం. అసలే సిద్ధుకి ఆ ఆశ్రమం అంటే సెంటిమెంట్ అండి, తను ఆశ్రమంలా చూడడు, మా నాన్నగారు అక్కడే ఉంటాడని నమ్ముతాడు. అలాంటి ఆశ్రమాన్ని మీరు ముట్టుకుంటే వాడు తెగించి మీ మీదకు రావడానికి కూడా వెనకాడడు. రోజు రోజుకి వాడికి మీ మీద పెరుగుతున్న కోపం ఎలా తగ్గుతుందా అని ఎదురుచూస్తున్నాను. ఇలాంటి సమయంలో మీరు ఆశ్రమం జోలికి వెళితే వాడంటే మీకు గిట్టక, వాడి తీరు మీకు నచ్చక వాడిని బాధ పెట్టడానికి ఇదంతా చేస్తున్నారని వాడు ఇంకా మిమ్మల్ని అపార్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే వాడలా మిమ్మల్ని నిలదీస్తూ ఉంటే ఓ పక్క బాధ, నాకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారా అని కోపం. నాకేం చేయాలో అర్థం కాలేదు, అందుకే మిమ్మల్ని వెనకేసుకొచ్చి మీ గౌరవం కాపాడి వాడి మీద అరిచాను. వాడిని అలా ఉండనిద్దాం, వాడి మనసు మారి మన మీద మమకారం పెంచుకుని ఈ ఇంటికి ఎప్పుడొస్తాడా అని ఎదురు చూద్దాం, అంతేకాని మళ్ళీ మీరు ఇలాంటి ఆలోచన రానివ్వకండి అంటుంది మంజు. విజయానంద్ ఓకే మంజు అంటాడు. అయినా నీకన్నా పిల్లల కన్నా నాకు ఏది ఎక్కువ కాదు, పిల్లల్ని నిన్ను బాధ పెట్టే పని ఇక నుంచి నేను చేయను, ప్రామిస్, నన్ను నమ్ము మంజు అంటూ ఉంటే మంజు నాకు మీ గురించి తెలుసండి అంటుంది. ఇక ప్రేరణ గణేష్ ఇంటికి వస్తుంది. గణేష్, ఈశ్వరి టీ తాగుతూ ఉంటారు. గణేష్ ప్రేరణను చూసి నవ్వుతాడు. ఏంటి ఇంకా మీరు సిటీలోనే ఉన్నారా?
ఈ పాటికి ఊరు విడిచి వెళ్ళిపోయారనుకున్నానే అంటాడు. ఈశ్వరి ఎందుకు వచ్చావే అని కోపంగా అడుగుతుంది. గణేష్ అమ్మ ఆవిడ ఎందుకు వచ్చిందో నాకు తెలుసు అంటాడు. గణా సార్ మీ మనుషులు నలుగురు రాక్షసుల్లా ఉన్నారు. మేముంటున్న ఇంటి అడ్రస్ ఎలా తెలిసిందో కానీ మా ఇంటి మీద పడి మేము బజారు వాళ్ళమని, అనామకులమని, డబ్బు కోసం మేము ఏ పనైనా చేస్తామని మమ్మల్ని అవమానించి మా సామాన్లన్నీ చెదరగొట్టి మమ్మల్ని హడలుగొట్టి వెళ్ళిపోయారు. అది చూసిన మా ఇంటి ఓనర్ మా మొహం మీద ఉమ్మేసి మా బ్యాగులు రోడ్డు మీద విసిరేసి ఇంట్లో నుంచి మమ్మల్ని రోడ్డు మీదకు నెట్టేశారు. దీనంతటికీ నా పొగరే కారణం. మీతో పెట్టుకుని నేను తప్పు చేశాను. ఇక ఊరు వదిలి వెళ్ళిపోతాం. నన్ను క్షమించండి అని చెప్పడానికి వచ్చింది అంటాడు గణేష్. ప్రేరణ గణేష్తో ఇప్పుడే కాఫీ తాగినట్టున్నావు, ఇంకొంచెం తాగు అంటుంది. నిద్ర మత్తు వదులుతుంది. రాత్రి కన్న కలలో నుంచి ఇంకా తేరుకోనట్టున్నావు కదా, అందుకే నీ కళ్ళ ముందుకే వచ్చాను అంటుంది ప్రేరణ. గణేష్ కల ఏంటే కల, నిజంగా ఎలా ఉంటుందో చూసావుగా. ఇన్నాళ్ళు దాక్కున్నారేమో. నేను తలుచుకుంటే క్షణాల్లో మీ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు నీడ గూడు లేక రోడ్డు పాలయ్యారు. అది ఈ గణ అంటే అంటాడు గణేష్. ప్రేరణ ఆడవాళ్లకు నీడ లేకుండా చేయడం గొప్పతనం అనుకుంటున్నావా? ఒంటరిగా ఉన్నామని వేధించడం గెలుపనుకుంటున్నావా? మాకు ఎవరూ లేకపోయినా మా తోడు నీడ అన్నీ మా నాన్నే అంటుంది ప్రేరణ. ఈశ్వరి ఎవరే నీకు నాన్న? ఆ మాట పలికే హక్కు అర్హత రెండూ నీకు లేవు. నోరు జారావో మర్యాదగా ఉండదు. పో బయటికి అంటుంది కోపంగా. ప్రేరణ నేనొచ్చింది మీకు మీ కొడుక్కి హాయ్ చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, నా తండ్రిని చూసి పలకరించి వెళ్ళడానికి అంటుంది. ఈశ్వరి కోపడుతూ ఉంటే గణ అమ్మ ఆవేశపడకమ్మా అని చెప్పి ప్రేరణతో ఎవరు పడితే వాళ్ళు పలకరించడానికి పరామర్శించడానికి మా నాన్న మీలా అడ్రస్ లేనివాడు కాదు. పంతం రాజశేఖర్, హస్బెండ్ ఆఫ్ ఈశ్వరి, ఫాదర్ ఆఫ్ గణ అంటాడు గణేష్. ప్రేరణ నీకు ఫాదర్ ఆఫ్ గణ అయితే డాటర్ ఆఫ్ రాజశేఖరం ఇక్కడ. ఈ మాటను ఆ దేవుడు కూడా కాదనలేడు అని ప్రేరణ అంటూ ఉంటే గణేష్ ఏంటే ఇంత జరిగినా నీకు బుద్ధి రాలేదా? మిమ్మల్ని బజార్కి ఇచ్చినా ఇంకా మీరు కళ్ళు తెరవలేదా? ఇప్పటిదాకా మీకు ఇల్లు లేకుండా పోయింది. నోరు మూసుకుని బతుకు జీవుడా అని ఊరొదిలి వెళ్ళకపోతే మీ ప్రాణాలే లేకుండా పోతాయి అని అంటాడు గణేష్. ప్రేరణ నీ తాటాకు చప్పుళ్లకు బెదిరేదాన్నే అయితే నీకు ఇన్స్టిట్యూట్లో కనపడను. స్టేజ్ మీద నిలబడి నిన్ను ఎదిరించను. ఇలా ఎదురుగా నిలబడ్డాను. అయినా అర్థం కావడం లేదా? నువ్వు భయపెడితే బెదరనని. నేను మా ఫ్యామిలీ ఊరు విడిచి వెళ్ళడం కాదు కదా. మా నాన్నని తలుచుకోకుండా ఒక క్షణం కూడా ఉండలేము. మా నాన్న నోరు తెరిచి మాకు చెయ్యందించేదాకా వెనకడుగు వేయలేము అంటుంది ప్రేరణ. గణేష్ మీతో ఏ సంబంధమూ లేని నా తండ్రి మీకు చెయ్యందించాలంటే మీరు 7 జన్మలెత్తినా అది జరగదు అంటాడు. ప్రేరణ శపథాలు చేయకు, ఓడిపోతావు అంటుంది. గణేష్ ఆల్రెడీ నేను గెలిచాను. పరాయి వాళ్ళ తండ్రిని సిగ్గు లేకుండా మా తండ్రి అని ట్యాగ్ తగిలించుకొచ్చి ఇంకొకరి సంసారాన్ని నాశనం చేయాలనుకున్న నీ తల్లిని మిమ్మల్ని నీడ లేకుండా చేశాను. మిమ్మల్ని రోడ్డున కీడ్చాను. ఇక మిగిలింది మీ ఆనవాళ్ళు లేకుండా చేయడమే. మా నాన్న పేరు మీ నోట రాకుండా చేయడమే నా గెలుపు అంటాడు గణేష్. ప్రేరణ అది గెలుపు కాదు బలుపు అంటుంది. ఇప్పటిదాకా నువ్వు గెలవలేదు. నా ఫ్యామిలీ గౌరవం చెడగొట్టాలని మినిస్టర్ గారికి చెప్పి 100 మందిలో నా గురించి చెడుగా మాట్లాడించావే, అప్పుడే నువ్వు ఓడిపోయావు. నేనెక్కడ ఎదుగుతాను అని అనుకున్నది సాధిస్తానని నీకు చేతకాక రౌడీలను పంపించి మా ఇంట్లో గొడవ చేయించావే, అప్పుడే నువ్వు భయపడ్డావు. ఆ భయమే నీ ఓటమికి తార్కాణం అంటుంది ప్రేరణ. గణేష్ నీలాంటి వాళ్లను ఎంతమందిని చూసుంటాను. నువ్వంటే నాకు భయమా చా అంటాడు. ప్రేరణ నీకు తెలియట్లేదు, దీన్నే భయమంటారు. కానీ దాన్ని కనిపించకుండా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నావు అంటుంది. ఈశ్వరి రే గణ అసలు ఏమనుకుంటుందిరా, ఏం చూసుకుని దీనికింత ధైర్యం అంటుంది. ప్రేరణ ఈ ఇంట్లో ఉన్న మా నాన్నని చూసుకుని, మా ఒంట్లో ప్రవహిస్తున్న మా నాన్న రక్తాన్ని చూసుకుని అంటుంది ప్రేరణ. నీ కొడుకు ఎంత చేసినా మళ్ళీ ఇంట్లో కాలు పెట్టానంటే పిరికివాడైనా నీ కొడుకుతో డిస్కషన్స్ పెట్టడానికి కాదు, మా నాన్నని కలవడానికి వచ్చాను. కలుస్తాను. ఇప్పుడు మా నాన్న దగ్గరికే వెళ్తున్నాను. దమ్ముంటే ఆపు అంటూ ప్రేరణ రాజశేఖర్ గదివైపు వెళ్తుంది. ఈశ్వరి గణేష్తో రే ఏంట్రా ఇది, అసలేం జరుగుతుంది? మనింటికి వచ్చి మన ముందే అంత దర్జాగా మీ నాన్నని కలుస్తుందేంటి? మనం శిలలా ఉండిపోతున్నామేంటి అని అడుగుతుంది. గణేష్
ఎగరని అమ్మ ఎంతకాలం ఎగురుతుందో నేను చూస్తాను. నా ఒంటి మీద పోయిన కాకి చొక్కా తిరిగి రాని, అప్పుడు చెప్తాను ఒక్కో దానికి నా దమ్మేంటో అంటాడు. ప్రేరణ రాజశేఖరం గదిలోకి వస్తుంది. రాజశేఖరం చలనం లేకుండా మంచం మీద కూర్చుని ఉంటాడు. ప్రేరణ రాజశేఖరంతో నాన్న ఎలా ఉన్నావు అని అడుగుతుంది. నా మాటలు వింటేనైనా నీ గొంతులో నుంచి మాట వస్తుందని, మా మీద కత్తి దూసే వాళ్ళ కళ్ళు తెరిపిస్తావని ఆశ నాన్న, అందుకే బ్రతుకు పోరాటం చేస్తున్నాను అంటుంది. కానీ నేను ధైర్యంగా వచ్చి నిన్ను చూస్తున్నాను. అమ్మకు మాత్రం ఆ అదృష్టం లేకుండా పోయింది నాన్న. తన బాధను తనలోనే దాచుకుని పైకి మాత్రం మాతో ఏదో అలా కాలం గడుపుతుంది. దానికి కారణం నేనే అంటుంది. నువ్వు కోలుకునేదాకా కొన్నాళ్ళు అమ్మకు ఈ శిక్ష తప్పదేమో నాన్న అంటూ రాజశేఖరంకి తను తీసుకొచ్చిన దేవుడు కుంకుమ పెట్టబోతూ, నాన్న ఇప్పుడు నీ నుదుట బొట్టు లేకుండా ఉండేవాడివే కాదు, కానీ ఇప్పుడు నిన్నొక వస్తువును చేసి కూర్చోపెట్టారు నాన్న. అసలు నిన్నెవరూ పట్టించుకునే వాళ్ళే లేరు అంటుంది. కానీ నీకు నేనున్నాను నాన్న అంటూ దేవుడు కుంకుమ పెడుతుంది. నువ్వు కోలుకునే రోజు, నీ కల నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది నాన్న, చాలా దగ్గరలోనే ఉంది, జాగ్రత్తగా ఉండు అంటూ రాజశేఖరంని హక్ చేసుకుంటుంది. రాజశేఖరం కన్నీళ్లు కార్చుతూ ఉంటాడు. ప్రేరణ రాజశేఖరం గదిలో నుంచి బయటకు వచ్చి ఈశ్వరి దగ్గరకు వచ్చి దేవుడు కుంకుమ తీసుకోమంటూ, రోజు మా నాన్నకు పెట్టండి అంటూ ఈశ్వరి చేతిలో ఉంచి, అలాగే కొంచెం మీ కొడుకు కూడా పెట్టండి, కాస్త మనిషిలా మారతాడు అంటుంది. ఈశ్వరి కోపంగా, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోతున్నావా? నా ఇంటికి వచ్చి మా ఆయన దగ్గరికి వెళ్ళిందే కాక మా మీదే అని అంటూ ఉంటే ప్రేరణ, ఇప్పుడే కాదు ఇక ముందు ప్రతి శనివారం ఆదివారం వస్తూ ఉంటాను అంటుంది. గణేష్ ఈశ్వరి షాక్ అవుతూ ఉండడంతో ప్రేరణ షాక్ అవ్వకండి అంటుంది. శని ఆదివారాలు మా నాన్న మాతో పాటే ఉండేవారు, ఇప్పుడు నేను ఆయనతో ఉంటాను అని చెప్పి, ఇంకొక విషయం అంటూ, కొన్నాళ్ళు ఒంటరిగా వస్తాను, కొన్నాళ్ళు పోయాక కలెక్టర్ని అవుతాను కదా, బందోబస్తుగా వస్తాను అంటుంది. ఆ బందోబస్తు కూడా మీ అబ్బాయే ఇవ్వాలండి అంటూ, మీ అబ్బాయి సెల్యూట్ కొట్టి సాదరంగా నన్ను మా నాన్న దగ్గరకు తీసుకెళ్తాడు అని చెప్పి ప్రేరణ వెళ్ళిపోతూ ఉంటుంది. గణేష్ కోపంగా ప్రేరణ వైపు చూస్తూ ఉంటాడు. ఈశ్వరి గణేష్ దగ్గరకు వచ్చి, గణ ఇక ఆలోచించింది చాలు, దానికి అవకాశం ఇచ్చింది చాలు, పదవి లేని పొలిటీషియన్ని, పదవి లేని పోలీస్ని ఎవరూ లెక్క చేయరు, ఇలాగే తోక చాడిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ తోకలు పీకలు కట్ చేయాలి అంటే నీకు పవర్ ఉండాలి. ముందు నీ ఉద్యోగం తిరిగి ఎలా తెచ్చుకోవాలో అది ఆలోచించు, తర్వాత దీని సంగతి ఏంటో చూద్దాం అంటుంది ఈశ్వరి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.